parando. మీ 8వ వార్డు కౌన్సిలర్ జావేద్ తాండ్రు మున్సిపాలిటీ ఈరోజు మా వార్డుకి చూడండి ఎట్లా పరిస్థితి ఉంది. అసలు తాండ్రులో 36 వార్డులలో ఇట్లాంటి పరిస్థితి ఉంది. కానీ ఎవరిది వాళ్ళు చూపెట్టుకుంటున్నామో కానీ నా వార్డు అనేది చాలా ఘోరంగా మారింది. ఏది ఈ వర్షాకాలంలో అయితే 2-3 కింద పడుతుంది. కనీసం చైర్మన్ గారు, ఎమ్మెల్యే గారు, ఇది మన తాండూరు హైదరాబాద్ మెయిన్ పోయే తో ఇది. ఇక్కడ వాళ్ళు ఒక్కసారి కూడా సందర్శించి ఒక్క మెయిన్ రోడ్ అయినా కూడా చేత అవ్వట్లేదు. అసలు ఏం చేయాలి మిమ్మల్ని? అసలు తాండూరు ఎమ్మెల్యే గారిని ఏం చేయాలి? ఇంత అసలు ఈ పరిస్థితి కారణం ఈ అధికార ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు. అరే ఒక వార్డులలో రోడ్ వేయడానికి కూడా మీకు చేత అవ్వట్లేదు. అట్లా చేత అవ్వకపోతే మీరు రిజైన్ చేసేయండి. మీరు ఎందుకు ఇంతకాలం ఘోరమైన పరిస్థితి మా తాండూరుకి తెస్తుంటారు మీరు? ఏ రకంగా బతకాలి మేము తాండూరులో? ఇక్కడ మా వార్డులలో ఏ రకంగా బతకాలి మేము? ఎట్లుండాలి మేము వార్డులలో? అరే కనీసం ఒక మెయిన్ రోడ్డు కూడా ఎన్నికే చేత కానీ ప్రభుత్వంలో మేము బతుకుతున్నామా? అసలు నాకు అర్థమవుతలేదు ఈ పరిస్థితుల్లో ఎట్లా ఉండాలి. మీ ఇంట్లో కాడ అయితే ఇట్లే రోడ్లు ఉన్నాయా? మీ ఇంట్లో కాడ వెళ్ళి చూడండి ఎట్లుంటారో మీరు. డైలీ ఒకరిద్దరు ఇక్కడ పడుతుండ్రు, డైలీ ఇక్కడ చిన్న పిల్లలు ఇక్కడ తిరుగుతుండ్రు. మీకు కనిపిస్తలేదా మీకు? అంటే మీ ఖజానా నింపడం తప్ప మీకు వేరే పనులు ఉండవా మీకు? కనీసం ఎందుకు ఇట్లా ఈ అభివృద్ధి గురించి మీరు ఎందుకు వెనకాడుతుండ్రు? మీ వల్ల చేత కాకపోతే మీరు రిజైన్ చేయండి. నేను ఒకటే చెప్తున్నా, మన గవర్నమెంట్ ఏదైనా కానీ కాంగ్రెస్ అయినా ఎవరైనా కానీ మీ ఎమ్మెల్యే గారైనా నేను చైర్మన్ గారితో కోరుకునేది ఒకటే, మా వార్డుని డెవలప్ చేసే వరకు. ఎందుకంటే పోలీస్ యాక్ట్ పెట్టిండ్రు కాబట్టి నేను నిదానంగా ఉన్నా. పోలీస్ యాక్ట్ ఒకవేళ లేకపోతే పెద్ద ఆందోళన దిగిన రోడ్డు పైన ధర్నా చేసేటోని. మీకు ఒకటే చెప్తున్నా, మీరు తొందరలోనే దీనిపైన యాక్షన్ తీసుకొని మీరు రోడ్డు మరమ్మతులు కాదు, రోడ్డు వేయకపోతే పెద్ద మొత్తంలో నేను రోడ్డు పైన దిగి యాక్షన్ ఆందోళన దిగి ధర్నా చేసే కార్యక్రమాన్ని మొదలు పెడతా. మీరు ఒకటే చెప్తున్నా, ఇప్పుడు ఇక్కడ ఎట్లుండాలి మీరు వచ్చి చూడండి. మీ ఇంటికాడ ఇట్లే ఉందా? మీరు ఇట్లే బతుకుతున్నారా? అధికారులైనా ఎవరైనా లీడర్లు ఒకటే క్వశ్చన్ చేస్తున్నా, మీ ఇంటికాడ మీ పిల్లలు ఇట్లే బతుకుతుండ్రా? మీ పిల్లలు ఇంట్లోకి వచ్చేటప్పుడు ఇదే పరిస్థితుల్లో లోపలికి వస్తుండ్రా? మీరు ఎందుకు చూస్తలేరు? అంటే మేము బాగుంటే చాలా వేరే వాళ్ళు ఎవరు ఎక్కడైనా పోయినా పర్వాలేదా? ఎందుకు వార్డుల డెవలప్మెంట్ ఎందుకు జరుగుతలేదు? 3 సంవత్సరాలు జరిగినా ఒక్క రోడ్ ఎందుకు పడతలేదు? ఎంత అని గొంతు చించుకొని మేము మొరలాలే. మొన్న చైర్మన్ గారు అన్నారు నేను 50 లక్షలు పెట్టి ముందుండి పని చేపిస్తా అన్నది. మరి ఇంతవరకు ఒక్క స్టోన్ లేదు, ఏం లేదు. ఎప్పుడు చాలు చేస్తారు? మేము ఒకటి చేతులు జోడించి నేను అడుగుతున్నా, మా వార్డు ప్రజల పైన కనికారం పెట్టండి. మా వార్డుని కాదు తాండూరు మొత్తం పైన కనికారం పెట్టండి. అభివృద్ధి కార్యక్రమాన్ని మొదలు పెట్టండి. ఇట్లా బతకలేకపోతున్నాము. ఒకవేళ ఇదే పరిస్థితిలో ఉంటే మీ ఇంట్లో అయినా కానీ, మీ ఆఫీస్లో అయినా కానీ, క్యాంప్ ఆఫీస్ అయినా కానీ, దేన్నైనా కానీ చుట్టుమండికి మేము రెడీగా ఉన్నాము. నేను ఒకటే చెప్తున్నా, మీరు ఈ మట్టి సాక్షిగా నేను చెప్తున్నా, ఒకవేళ మీరు తొందరలో ఈ వర్క్స్ అనేది స్టార్ట్ చేయకపోతే ఈ పోలీస్ యాక్ట్ ఉండని నేను భయపడను. కేసులు వేస్తారా? భయపడను. ఏం చేస్తారా చేయని. నా ప్రాణం పోయినంత వరకు ఫుర్సత్. ఒకటే చెప్తున్నా, నాకు ఈ వార్డ్ డెవలప్మెంట్, తాండూరు డెవలప్మెంట్, అభివృద్ధి అనేది ఇంపార్టెంట్. ఎమ్మెల్యే గారు మీకు చెప్తున్నా, మీకు దగ్గర పడే కాలం దగ్గర వచ్చింది. మీ వల్ల చేత కాకపోతే మళ్ళోసారి చెప్తున్నా రిజైన్ చేయండి. చైర్మన్ కూడా చెప్తున్నా మీ నుంచి చేత కాకపోతే మీరు రిజైన్ చేయండి. కానీ వార్డుల అభివృద్ధి ఏదో చెప్పి మీరు ప్రజాధనాన్ని దోచుకోవడంని మానేయండి. థ్యాంక్ యూ.